ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మనకి జనవరి నెలలో వైకుంఠ ఏకాదశికి సంబంధించి బట్టి సోమవారి యొక్క దర్శన టికెట్లని ఈరోజు అంటే డిసెంబర్ 24వ తారీఖున ఉదయం 11 గంటలకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో tt.dev.ap.gov.in వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతుందండి. ఈ టికెట్లు మీరు తొందరగా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనకి తిరుమల కొండపైన జనవరి నెలలో వైకుంఠ ఏకాదశి పర్వదినాలు మనకి జనవరి 10వ తారీఖు నుండి జనవరి 19వ తారీఖు వరకు కూడా తిరుమల కొండపైన స్వామివారి యొక్క దర్శనం అదేవిధంగా వైకుంఠ ద్వార ప్రవేశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఈ దర్శన టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనకి ఈరోజు విడుదల చేస్తున్నటువంటి అంటే డిసెంబర్ 24వ తారీఖున ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నటువంటి వైకుంఠ ద్వార దర్శనాలు మనకి ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు అండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు ఈ స్వామివారి యొక్క వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి దర్శన టికెట్లు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి తిరుమల కొండపైన వైకుంఠ ఏకాదశి సంబంధించి బట్టి వైకుంఠ ద్వార దర్శనం ఏ విధంగా ఉంటుందని చాలామంది శ్రీవారి భక్తులు కూడా అడుగుతున్నారండి. మనకి సాధారణంగా తిరుమల కొండపైన వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో అంటే సుమారుగా ఈ 10 రోజులు కూడా అంటే జనవరి 10వ తారీఖు నుండి జనవరి 19వ తారీఖు వరకు కూడా శ్రీవారి భక్తుల్ని స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనం సాధారణంగా జయ విజయాల దగ్గర నుండి బయటకు వస్తాం కదండి. స్వామివారిని దర్శించుకుని అక్కడి నుంచి మనకి రైట్ సైడు మనకి బంగారు బావికి పక్కనే స్వామివారి యొక్క ఉత్తర ద్వారం ఉంటుందండి. ఆ ఉత్తర ద్వారం నుండి శ్రీవారి భక్తులందరూ కూడా వీడు పంపించడం జరుగుతూ ఉంటుంది. దాన్నే వైకుంఠ ద్వార దర్శనం అని అదేవిధంగా ఉత్తర ద్వార దర్శనం అని కూడా శ్రీవారి భక్తులు అంటుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో ఈ స్వామివారి దర్శన టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి తిరుపతిలో ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆఫ్లైన్లో కూడా ఇవ్వడం జరుగుతుందండి. మనకి తిరుపతిలో ఇంచుమించుగా ఒక 9 ప్లేసుల్లో అయితే ఈ 10 రోజులకు సంబంధించి బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లని ఆఫ్లైన్లో ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ టికెట్ పూర్తిగా ఫ్రీ అండి. మీ యొక్క ఆధార్ కార్డుని పట్టుకెళ్ళి ఈ స్వామివారి యొక్క వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టికెట్లని తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆ 9 ప్లేసులు కూడా ఈ వీడియో పైన నేను డిస్ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టోకెన్లను తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి ఈ వైకుంఠ ఏకాదశి ఈ 10 రోజుల్లో కూడా కొన్ని రకాల సేవలు కూడా టీటీడీ వారు అయితే రద్దు చేయడం జరిగిందండి. అందులో మనకి ఏపీ లెటర్ల ద్వారా వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ అంటే రికమెండేషన్ లెటర్ ద్వారా వస్తున్నటువంటి ఈ శ్రీవారి భక్తులకి ఈ వైకుంఠ ఏకాదశి 10 రోజులు కూడా దర్శనాలు అయితే క్యాన్సిల్ చేయడం జరిగిందండి. ఉదాహరణకి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ టీటీ బోర్డు మెంబర్స్ కానీ అదేవిధంగా ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ ద్వారా అంటే విఐపీ లెటర్ ద్వారా వస్తున్న వారికి అందరికీ కూడా ఈ వైకుంఠ ఏకాదశి ఈ 10 రోజులు కూడా స్వామివారికి దర్శనం అయితే వీళ్ళకి క్యాన్సిల్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి శుభదం ద్వారా 1 ఇయర్ లోపు ఉన్నటువంటి సంటి పిల్లల యొక్క తల్లిదండ్రుల దర్శనాలు కూడా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. అదేవిధంగా మనకి సీనియర్ సిటిజన్లు ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మెడికల్ కేసెస్ ఉన్నవారికి కూడా ఈ 10 రోజులు కూడా ఈ స్వామివారి యొక్క దర్శనం అయితే వీళ్ళకి టెంపరీగా క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా స్వామివారి యొక్క ఆర్జిత సేవలు కూడా మనకి ఈ 10 రోజులు కూడా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. అంటే సుప్రభాత సేవ దగ్గర నుంచి అంటే మనకి ఈ ఆజిత సేవలు కళ్యాణం కానీ ఉంజల సేవ కానీ శాస్త్ర పలంకరణ కానీ ఆజిత బ్రహ్మోత్సవం కానీ ఈ సేవలన్నీ కూడా మనకి ఈ 10 రోజులు కూడా అంటే జనవరి 10వ తారీఖు నుండి జనవరి 19వ తారీఖు వరకు కూడా మనకి తిరుమల కొండపైన ఈ స్వామివారికి ఈ ఆజిత సేవలు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మనకి శ్రీవారి టెస్ట్ డోనర్స్కి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అదేవిధంగా ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి అదేవిధంగా 1 lakh డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి దాంతోపాటు మనకి ఆఫ్లైన్లో స్వామివారి యొక్క దర్శన టికెట్లు అంటే తిరుపతిలో 9 ప్లేసుల్లో ఇచ్చేటటువంటి దర్శన టికెట్లు ఎవరైతే తీసుకున్నారో వీళ్ళకి మాత్రమే స్వామివారి యొక్క దర్శనం అదేవిధంగా వైకుంఠ ద్వార ప్రవేశం కూడా ఈ భక్తులకి మాత్రమే ఉంటుందండి. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని తిరుమల కొండపైకి అంటే మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది తప్ప స్వామివారిని దర్శించుకోవడానికి కానీ వైకుంఠ ద్వార దర్శనానికి కానీ అవకాశం ఉండదండి. ఈ 10 రోజులు ఖచ్చితంగా ఏదో ఒక రకమైనటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్లని మీరు తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార ప్రవేశం ఉంటుంది. కాబట్టి 10 రోజులు కూడా జాగ్రత్తగా
తిరుమల వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో జనవరి 10వ తారీఖు నుండి జనవరి 19వ తారీఖు వరకు మీరు ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకుని తిరుమల వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. చాలామంది శ్రీవారి భక్తులు ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా తిరుమల వెళ్తారండి. కాబట్టి ఈ విషయాన్ని మీరు ముందుగా మీరే గుర్తుపెట్టుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో విధంగా అక్కడ ఉన్నటువంటి టీటీడీ సిబ్బందిని రిక్వెస్ట్ చేసి ఆ స్వామివారికి దర్శనానికి వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచన కూడా చేయొద్దు. ఎందుకంటే టీటీడీ వారు అయితే చాలా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఈ తిరుపతిలో కానీ లేదా ఆన్లైన్లో కానీ ఎవరైతే దర్శన టికెట్లు తీసుకున్నారో వీళ్ళకి మాత్రమే స్వామివారికి దర్శనం ఉంటుందని కూడా చాలా క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ టోకెన్స్ని ముందుగానే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి రేపు అంటే 25వ తారీఖున ఉదయం 11 గంటలకి మార్చి నెల 2025కి సంబంధించినటువంటి శ్రీవారి టెస్ట్ ద్వారాకి సంబంధించినటువంటి కోటాలో స్వామివారికి దర్శన టికెట్లు అదేవిధంగా అకామిడేషన్ కూడా ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుందండి. మనకి శ్రీవారి టెస్ట్ అంటే 10,000 రూపాయలు శ్రీవారి టెస్ట్కి ఎవరైతే డొనేషన్ చేశారో వీళ్ళకి ప్లస్ వీళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో 500 రూపాయల విఐపి బ్రేక్ దర్శనం అదేవిధంగా 1000 రూపాయల విఐపి రూమ్స్ కూడా ఈ శ్రీవారి భక్తులకి అయితే కేటాయించడం జరుగుతుందని టోటల్గా 11,500 రూపాయలు అవుతుంది ఈచ్ పర్సన్ వచ్చేసి. అదేవిధంగా మనకి శ్రీవారి భక్తులకి మొదటి గడప దర్శనం ఉంటుందండి. అంటే స్వామివారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. వైకుంఠ ఏకాదశి 10 రోజులు ఉండదు, కానీ తర్వాత నుంచి వీళ్ళు ఎప్పుడులాగే దగ్గరికి వెళ్ళి శ్రీవారిని అయితే అంటే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి రేపు అంటే డిసెంబర్ నెల 26వ తారీఖున ఉదయం 11 గంటలకి మార్చి నెలకు సంబంధించిన బట్టి కొట్టలో భాగంగా మనకి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుందండి. ఇది కూడా టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి స్వామివారి దర్శన టికెట్లు అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. అదే రోజున అంటే డిసెంబర్ 26వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతిలోనూ అదేవిధంగా తిరుమల కొండపైన ఉండడానికి కావాల్సిన అకామిడేషన్ మనకి ఆన్లైన్లో టీటీడీ వారు అయితే విడుదల చేయడం జరుగుతుందండి. ఇది కూడా మనకి మార్చి నెల 2025కి సంబంధించిన కోటాలో భాగంగా స్వామివారికి అకామిడేషన్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో విడుదల చేసేటువంటి అకామిడేషన్ వచ్చేసి మనకి 100 రూపాయల రూము, 1000 రూపాయల రూము, 1500 వరకు కూడా ఆన్లైన్లో మనం రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు కనుక రూమ్ కనుక దొరకకపోతే నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ 50 రూపాయల రూము, 100 రూపాయల రూము, 1000 రూపాయల వరకు కూడా మీకు ఆఫ్లైన్లో రూమ్స్ అయితే అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇప్పుడు విడుదలవుతున్నటువంటి వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు సంబంధించిన స్వామివారి యొక్క వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టికెట్లని తొందరగా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓం నమో వెంకటేశాయ.